అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము ఇంట్లో బ్రెడ్తో కునాఫా తయారు చేస్తున్నాను. ఇదండి బ్రెడ్ 4 పీసులే ఉన్నాయి. ఈ 4 పీసులతో మీకు ఎలాగ కునాఫా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా మనం కొంచెం 1 కప్పు పాలు పొయ్యి మీద పెట్టాను. దాంట్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ ఉంటే కొంచెం వాటర్లో కలిపి ఇదండి ఇలా వేసేస్తున్నాను. అది చెక్కగా అవ్వాలి. అలా చెక్కగా గడ్డ కట్టకుండా చెక్కగా అయ్యేదాకా కలిపెడతాము. దీంట్లో యాలక్కాయలు కొట్టేసాను. దీంట్లో కొంచెం ఇదండి మిల్క్ మేడ్ వేస్తున్నాను. కొంచెం మిల్క్ మేడు, ఫ్రెష్ క్రీమ్. ఇది గడ్డగట్టి ఉంది, కొంచెం కరిగిన తర్వాత వేస్తాను. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ మిక్సీకి వేసి పెట్టాను. తర్వాత వచ్చి ఒక చిన్న కప్పుతో చక్కెర తీసుకున్నాను. దాన్ని పాకం చేసుకోవాలి. ఈ లోపల ఇది కొంచెం చల్లారేదాకా వెయిట్ చేస్తాము. మిల్క్ మేడ్ వేస్తున్నాను ఇంకొంచెం. దీంట్లోనే కొంచెం పాల పౌడర్ కూడా వేసాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా అయిన తర్వాత తీసి పెట్టేస్తాము, కింద పెడతాము. ఇదండి ఇప్పుడు చక్కెరని పాకం పట్టుకుంటాము. కొంచెం పాకం అంటే పాకం కాదు, కొంచెం కరిగేదాకా గులాబ్ జామ్ పాకం వచ్చేదాకా పెట్టుకుంటాము. అది కాగుతున్న లోపల మనం ఈ లోపల బ్రెడ్ని రెడీ చేసుకుంటాము. ఇదండి బ్రెడ్ని అంచులు కట్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది ఫ్రైడ్ సేమియా, కునాఫా సేమియా కూడా అంటారు దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ ఉంది కదా, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పాలు, ఈ క్రీమ్ ఉంది కదా, దీన్ని ఇలా బ్రెడ్ మీద వేసుకుంటాము. స్ప్రెడ్ చేసుకొని ఇద్దండి చీజ్ కూడా వేసుకోవాలి. చీజు అతుక్కోపోయింది, అక్కడ పక్కన పెట్టాను నేను. ప్లేట్లో పెట్టేటోడికి తీసి అతుక్కోపోయింది. ఇద్దండి ఎలా అతుక్కోపోయిందో చూడండి. ఈ చీజ్ని వేసేస్తాను చూడండి. తీసేసి ఎట్లా ఒకట్లా వేస్తున్నాను. ఇద్దండి చీజ్ వేస్తున్నాను. చీజ్ వేసేసి ఇంకొక బ్రెడ్ని ఇలా మెల్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకున్నాం కదా, మనం కలిపి పెట్టుకున్న ఈ మైదా వాటర్ ఉంది కదా, దీంట్లో ఇట్లా అద్దుకోవాలి. ఇలా అద్దుకొని ఇదండి దీంట్లో కునాఫా సేమియాని ఇలా అద్దుకొని ఒక పాన్ పెట్టుకున్నాము. ఈ బాండిల మీద ఫ్రై చేస్తున్నాను. దానికి కొంచెం నెయ్యి వేస్తాను. ఇదండి
మొన్న ఉట్టి కునాఫానే చేశాను, కానీ ఆ రోజు నేను సేమియా ఉట్టి వీడియో తీయలేదు ఆ రోజు. అందుకని ఈరోజు బ్రెడ్తో కునాఫా చేస్తున్నాను. చూడండి, నెయ్యి వేసి చూపిస్తాను. ఇదండి, ఇలా కాల్చిన తర్వాత స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి, కునాఫా ఎలా చేయాలో ఈజీగా మనం ఇంట్లోనే బ్రెడ్తో కునాఫా చేసుకున్నాము. ఇదండి, ఇంకొకసారి సేమియాతో అరేబియన్ కునాఫా చూపిస్తాను. దుబాయ్లో ఫేమస్ అయినటువంటి కునాఫా చూపిస్తాను. ఇదండి, ఇప్పుడు దీనితో మనం షుగర్ సిరప్తో డెకరేషన్ చేస్తాం. ఇదండి, షుగర్ సిరప్ని ఇలా పోసుకోవాలి. ఎంతో టేస్టీ అయినటువంటి కునాఫా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. బ్రెడ్తో, సేమియాతో కూడా చేసుకోవచ్చు, సన్న సేమియాతో. అది ఇంకొకసారి చూపిస్తాను. మొన్న చేశాను, కానీ అది వీడియో తీయలేదు, ఆ రోజు కుదరలేదు. ఇదండి, షుగర్ సిరప్ పోసుకొని డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకుంటాము. ఇది నాకు 5 పీసులే ఉన్నాయి బ్రెడ్, అందుకని ఇట్లా చేశాను, లేకపోతే పెద్దదిగానే చేసి ఉండేదాన్ని. డ్రై ఫ్రూట్ని మిక్సీకి వేసి పెట్టాను కదా, ఇదండి. పిస్తాతో డెకరేషన్ చేసుకోవాలి. పిస్తా నేను అన్నీ వేసాను, డ్రై ఫ్రూట్స్ అన్నీ, బాదం, జీడిపప్పు, పొమగ్రనేట్ సీడ్స్ అన్నిటితో డెకరేషన్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈజీగా మనం బయట 300-400 పెట్టుకొని కునాఫా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇదండి, కునాఫా ఎలా టేస్టీగా ఉంది. ఇదండి.